ఏమైంది పాప నీకు? ఎందుకు అట్టా ఉండవు? నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేకపోతున్నాను. నిన్న పూజలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. బాగుండదు పాప. మర్చిపోని నాకు చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉండవా? అంతలా ఆలోచించడానికి ఏముండదు. నువ్వేది సీరియస్గా తీసుకోవా? నీకు అంత అవమానం జరిగింది. ఏ తప్పు చేయకపోయినా మావయ్య గారు నిన్ను తీసుకొచ్చి బయటికి నెట్టేశారు. అరే, ఎందుకు ఇలా జరిగిందని కూడా ఆలోచించవా నువ్వు? సర్లే పాప, మన టైం బాగాలేనప్పుడు ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఏడ ఆలోచిస్తా? ముందు మన బతికేమో మనం ఆలోచించుకోవాలి కదా. నీలాగా నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేను. పూజలో అంతమంది ఉన్నారు, కానీ అమ్మకు మాత్రం ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు జరిగినదంటే నా చెయ్యి తగిలినది నిప్పు పోయి అత్త మీద పడి ఉండదు. దీపం పడగానే చీర అంటుకోవడానికి అదేమీ సిల్క్ చీర కాదే. అమ్మ చీర మీద మాత్రమే నూనె ఎందుకుంది? నేను చూశాను చిరంజీవి, అమ్మ చీర మీద పసుపు నీళ్లు పోసేటప్పుడు ఆమె చీరకి నూనె ఉంది. దానివల్లే ఆ చీర అంటుకుంది. ఎట్ట జరిగినది ఏందనేది నాకు తెలియదు, కానీ పూజ జరిగేటప్పుడు కూడా నాకు అనుమానం వచ్చినది. అవును చిరంజీవి, ఆ రోజు మీ అన్నయ్య గోడౌన్లో ఉన్నప్పుడు ఇలానే తప్పు జరిగింది. నిన్న మంచి జరగాల్సిన ఇంట్లో అందరూ కలిసి పూజ చేస్తున్నప్పుడు తప్పు జరిగింది. అక్కడ మంజు ఉంది, ఇక్కడ మంజు ఉంది. నాకెందుకో మంజు మీద అనుమానంగా ఉంది. కానీ ఆధారం లేకుండా మనం ఒకరి మీద నింద వేయలేం. త్వరలోనే ఆధారాలన్నీ పట్టుకుని ఆ మంజు పని ముగిద్దాం. సర్లే కానీ ఎన్ని ఇడిచిపెట్టేసి నిమ్మలంగా అంత నాస్టా తినేసి సవారికి బయలుదేరు. నేను కూడా నా పనికి పోయి వస్తాను. ఓ మేట్రో, అవన్నీ ఇడిచిపెట్టమని చెప్పినారా? ఇంకా ఏం ఆలోచిస్తూ ఉండవు? అరే, మొగుడు బయటికి పోతా ఉన్నాడు, ఎదురు వద్దామని లేకుండా ఏమట్ట నిలబడిపోయి ఉండవు? ఓహో సారీ. అది నువ్వెదురొచ్చినావంటే ఇంకా ఎదురే ఉండదు పాప. అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోతాయిలే. నువ్వు కూడా భద్రంగా పోయేసిరా, సరేనా? బాయ్. ఎక్కడున్నారు? మేడం, మీరు చెప్పిన ప్లేస్లో రెడీగా ఉన్నాం మేడం. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. తేడా వచ్చిందంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా. అలాగే మేడం. హలో మేడం, ఏంటక్కడ పరిస్థితి? మీరు చెప్పిన బస్ స్టాప్లోనే ఆ విజయశాంతి కోసం ఎదురు చూస్తున్నాం మేడం. ఆమె వచ్చిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు.
సరే జాగ్రత్త. ఎక్కడ ఎలాంటి పొరపాటు మాత్రం జరగకూడదు. చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇక్కడి నుంచి మన ప్లాన్ మొదలవుతుందమ్మా. కాకపోతే అక్కడున్న అర్జున్ గాడిని తప్పించాలి. ఎలా తప్పిస్తావే? వాడెప్పుడు వాళ్ళ నాన్న పక్కనే ఉంటాడు కదా. ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసమ్మా. హలో సార్ సార్ సార్, ఇక్కడెవరో వెంట పడుతున్నారు సార్. నాకు భయంగా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. ఎక్కడున్నారు మీరు? సార్ సార్, నేను లొకేషన్ పంపిస్తాను సార్. దయచేసి ఇక్కడికి రండి. ఈ టైంలో నాకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు సార్. నాకంటూ ఎవరున్నారు సార్? ప్లీజ్ సార్, అందుకే నేను మీకు ఫోన్ చేశాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయ్యో అయ్యో, వాళ్ళ వెంట పడుతున్నారు. త్వరగా వచ్చేసాను సార్. ప్లీజ్ సార్. సార్ సార్, మీరు రావడం కొంచెం ఆలస్యమైతే ఖచ్చితంగా వీళ్ళ చేతుల్లో నా జీవితం నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, రండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ సరే, లొకేషన్ పెట్టండి. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. త్వరగా వచ్చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళు నా వెంట పడుతున్నారు సార్. నాకు భయంగా ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇప్పుడే లొకేషన్ పెడతాను. త్వరగా వచ్చేసేయండి సార్. వాళ్ళు వెంట పడుతున్నారు సార్. నా జీవితం నాశనం చేస్తారు సార్. త్వరగా వచ్చేసేయండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్, ప్లీజ్ సార్. హలో హలో డ్రైవర్, కారాపు. నాన్న, నేను ఇప్పుడు వస్తాను. ఏమైందిరా? ఎక్కడికి? చిన్న పనుంది నాన్న, వచ్చాక మాట్లాడతాను. ఓకే? ఏమైంది వీడికి? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకింత హడావుడిగా వెళ్తున్నాడు? నువ్వు పోనీ. చదరంగంలో ఎక్కడ పావులో అక్కడ పెట్టేశానమ్మా. ఈరోజు ఆ కృష్ణంరాజు గాడి ఆట కట్టించడం ఖాయం. నా పగ తీరడం తథ్యం. నాది కాదు, మన పగ పూర్తి చేసుకొని వస్తానమ్మా.